పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, 14వ సామాన్య ఆదివార వాక్య ధ్యానాంశమునకు మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. జీవితం ఎప్పుడు లేనంత సౌకర్యవంతముగా మారింది. శారీరక శ్రమ తగ్గించి అనేక సాంకేతిక సౌకర్యాలు, వేగవంతమైన సమాచార వ్యవస్థలు, భౌతిక సుఖాలు మన చుట్టూ విస్తరించి ఉన్నాయి. అయినప్పటికీ మనిషి హృదయం మాత్రం ప్రశాంతంగా లేదు. ఆందోళన, ఒత్తిడి, నిరాశ, భయాలు నేటి సమాజాన్ని వేధిస్తున్నాయి. దీనివల్ల మనిషి మానసిక వైద్యులను, మందులను ఆశ్రయిస్తున్నాడు. ఈ పరిస్థితులలో క్రీస్తు ప్రభు నేటి సువార్తలో ఒక గొప్ప సత్యాన్ని బోధిస్తున్నాడు. నిజమైన విశ్రాంతి బయట పరిస్థితుల వల్ల కాదు, అది దేవునితో ఉన్న అంతరంగిక సంబంధం వల్ల కలుగుతుంది. అందుకనే ఆయన మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనములో, భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండు, మీకు విశ్రాంతిని నొసగెదను అని పలుకుతున్నారు. ఈ విశ్రాంతికి యేసు 3 మార్గాలను చూపిస్తున్నారు. మొట్టమొదటిగా దేవుడితో ప్రత్యేకమైనటువంటి అనుబంధము, రెండవది ప్రభువుని అనుసరించడము, మూడవది మన మార్గాలు సరళీకరణ చేసుకోవడం. అయితే మొట్టమొదటిగా దేవునితో ప్రత్యేకమైనటువంటి అనుబంధం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనములో, పరలోకమునకు భూలోకమునకు అధిపతిమైన తండ్రి, విజ్ఞులకు వివేకవంతులకు వీటిని మరుగుపరిచి పసిబిడ్డలకు బయలుపరిచితివి, కనుక నిన్ను స్తుతించుచున్నాను. పిల్లల స్వభావం ఎటువంటిది? వారు తమకు అన్నీ తెలుసని అనుకోరు. ఆశ్చర్యంతో జీవిస్తారు. తల్లిదండ్రులపై సంపూర్ణముగా ఆధారపడతారు. కష్టం వస్తే వెంటనే వారి వద్దకు పరిగెడతారు. ఇదే విశ్వాస జీవితం. మన జీవితంలోని అనేక భారాలకు కారణం ఎక్కువగా ఆలోచించటం, తక్కువగా ప్రార్థించటం. దేవుణ్ణి అర్థం చేసుకోవాలనే ప్రయత్నము కంటే ఆయనను విశ్వసించటం మనం నేర్చుకోవాలి. మనకు యాకోబు పత్రికలో 4వ అధ్యాయము 2వ వచనములో మన వాక్యం చదువుతాం. మీకేమి కావాలేనో వాని కొరకే దేవుని అర్థింపక పోవుట చేతనే మీకు కావలసిన వారిని మీరు పొందలేకున్నారు. దేవుని ముందు పిల్లల వంటి స్వభావాన్ని మనము కలిగి వినయముతో నిలబడినప్పుడు మాత్రమే మన హృదయం శాంతిని పొందుతుంది. కాబట్టి మన భారాలను వదిలివేయాలి అంటే క్రీస్తు ప్రభు చెప్పినటువంటి మొట్టమొదటి మార్గము పిల్లల వలె సరళతలో ఎదగటం మరియు ప్రేమగల దేవుని ముందు విశ్వాసముతో జీవించటం, ఆ ప్రభు మీద ఆధారపడటము, దేవుడితో ప్రత్యేకమైనటువంటి అనుబంధం మనం ఏర్పరచుకోవటము. అది ప్రార్థన ద్వారా, వాక్యం చదవడం ద్వారా మనము పెంపొందించుకోవచ్చు. కాబట్టి ఈ వాక్యం ద్వారా మొట్టమొదటి విషయము దేవునితో ప్రత్యేకమైనటువంటి అనుబంధము. ఆ అనుబంధము చిన్న బిడ్డల వలె మనస్తత్వం కలిగి మనం జీవించినప్పుడు ప్రభు మీద మరింతగా ఆధారపడుతూ ఆ ప్రభు యొక్క మార్గం నడవడానికి మనకు ఎంతగానో వీలు పడుతూ ఉంటుంది. కాబట్టి మొట్టమొదటి విషయము మనము దేవుని మీద ఆధారపడదాం. రెండవదిగా ప్రభువుని అనుసరించటము. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనములో, నా కాడిని మీరెత్తుకొనుడు, సాధుశీలుడనియు వినమ్ర హృదయుడనియు మీరు నా నుండి నేర్చుకొనుడు, అప్పుడు మీరు మీ ఆత్మల యందు విశ్రాంతిని పొందుదురు. 2 ముఖ్యమైన విషయాలు. మొట్టమొదటిది సాత్వికత, రెండవది వినయం. సాత్వికత అంటే బలహీనత కాదు, కోపాన్ని, అహంకారాన్ని జయించిన ఆత్మబలం. వినయం అంటే మన మీద లేకపోతే మనకున్నటువంటి ఆలోచన విధానం మీద ఎక్కువగా ఆధారపడడం కంటే కూడా దేవునిపై ఆధారపడటం. ఈ ప్రపంచ సంపద, అధికారం, కీర్తి శాశ్వతం కావాలని గ్రహించిన వాడు నిజమైన స్వేచ్ఛను అనుభవిస్తాడు. యేసు హృదయాన్ని అనుకరించిన కొద్దీ మన హృదయం కూడా తేలికవుతుంది. ఎందుకంటే దేవుని చిత్తమే మనకు అత్యంత సురక్షితమైన మార్గం అని తెలుసుకుంటాం. ప్రభువు అయిన యేసు దీనిని ఆయన నుండి నేర్చుకోమని, ఒక బహుమతిగా స్వీకరించమని మనను ఆహ్వానిస్తున్నారు. మనం ఆయన నుండి నేర్చుకొని స్వీకరిస్తే మన భారాలు ఎన్నో మరియు మన ఆందోళనలు ఎంతో భాగము తొలగిపోతుంది. కాబట్టి జీవిత భారాలు తగ్గేలా యేసు మనకు అందించే రెండవ బోధన ఏమిటి అంటే ఆయన నుండి నేర్చుకోవాలని. ఆత్మలో దీనులుగా, హృదయములో వినయముగా ఉండే వరాలను ఆయన నుండి పొందాలని ఆయన మనకు బోధిస్తున్నారు. వీటిని స్వీకరించడం వల్ల కలిగే ప్రశాంతత రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనం ఇకపై ఈ లోకపు సంఖ్యలకు బంధించబడము, అది మనల్ని భయపెట్టలేదు.
ఎందుకంటే దాని సంపద అధికారం మనను ప్రలోభ పెట్టవు, వాటిని కోల్పోతామని భయం మనకు లేదు. దేవుడు మనను ఎల్లప్పుడూ కూడా కాచి కాపాడుతానని, మనకు అవసరమైనవి మనకు సమకూరుస్తాడని మనము నమ్మటం నేర్చుకుంటాం. ఎప్పుడు మనము ఆయనను అనుసరించి ఆయన నుంచి మనం నేర్చుకున్నప్పుడు. అది రెండో విషయము. మూడవదిగా సరళీకరణ. క్రీస్తు ప్రభు మత్తయి సువార్త 11వ అధ్యాయము 30వ వచనములో ఆయన చెప్పినటువంటి మాట, ఏలైనా నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది అని చెబుతున్నారు. ఆయన భారాన్ని పూర్తిగా తొలగిస్తానని చెప్పలేదు, కానీ ఆయన ఇచ్చిన సిలువ మనకు తగినదని, మనకు రక్షణకు ఉపయోగకరమని హామీ ఇచ్చాడు. మన సమస్య ఏమిటి? దేవుడు ఇవ్వని భారాలను కూడా మనమే మోస్తున్నాము. ప్రార్థన లేకుండా తీసుకున్న నిర్ణయాలు, వివేచన లేకుండా స్వీకరించిన బాధ్యతలు, ప్రాధాన్యతలను తప్పుగా నిర్ణయించుకోవడము, ఇవన్నీ మన జీవితాన్ని భారంగా మారుస్తాయి. అందుకే ప్రతి ముఖ్యమైన నిర్ణయానికి ముందు దేవుడి చిత్తాన్ని వెతకాలి. జీవితాన్ని సరళీకరించాలి. అవసరం లేని భారాలను వదిలివేయాలి. ప్రేమతో మోయబడి సిలువ ఎప్పుడు తేలికగా మారుతుంది? చివరికి యేసు మనకు చెప్పేది ఒకటే, ఆయన చెంతకు వచ్చి, ఆయన విశ్వసించి, ఆయన అనుసరించి, ఆయన కాడిని మనము మోయటం. అప్పుడు మన హృదయం నిజమైన విశ్రాంతిని పొందుతుంది. ఎందుకంటే దేవుని ప్రేమతో మోయబడిన సిలువ ఎప్పుడు భారముగా ఉండదు. అది మనను పరిశుద్ధత వైపు నడిపించే దైవ కృపగా మారుతుంది అని మనం గ్రహించాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, 3 ముఖ్యమైన విషయాలు. మొట్టమొదటిగా, పిల్లల లాంటి విశ్వాసముతో దేవుని తండ్రిగా ఆశ్రయించండి. ఎక్కువ ఆలోచించకుండా, లేకపోతే ఎక్కువగా ఆందోళన చెందకుండా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. దేవునిపై సంపూర్ణ నమ్మకం ఉంచినప్పుడు మన హృదయం నిజమైన ప్రశాంతతను పొందుతుంది. రెండవది, ప్రభువుని అనుసరించటము, వినయము, సాత్వికతను మన జీవితంలో అలవరుచుకొని ప్రభువుని అనుసరించటం. మూడవది, జీవితాన్ని సరళీకరించండి. ఆ ప్రభు ఇచ్చినటువంటి కాడిని మనం మోస్తూ ప్రార్థనతో దేవుని యొక్క చిత్తాన్ని వెతుకుతూ అనవసరమైన భారాలను విడిచిపెట్టి ప్రేమతో సిలువను మోసినప్పుడు యేసు వాగ్దానం చేసిన నిజమైన విశ్రాంతి, శాంతి మరియు ఆనందం మన సొంతమవుతాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు మీద ఆధారపడదాం, ప్రభుని అనుసరించుదాం, ప్రభు యొక్క దైవ చిత్తాన్ని మన జీవితం అర్థం చేసుకుంటూ జీవించుదాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.